నమస్కారం హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండవ భద్రాద్రిగా పేరొందిన తెనాలిలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం. శ్రీరామనవమి వేడుకలలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొని స్వామి ఆశీస్సులందుకున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. పట్టణంలో పలు చోట్ల జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన తెనాలి పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన తెనాలి పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వాడవాడల కన్నుల పండుగగా నిర్వహించారు. చలువ పందిళ్లు వేసి విశేష అలంకారాలతో ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణలతో మండపాలను శోభాయమానంగా తీర్చిదిద్ది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సీతారాములను వేంచేసి కళ్యాణ మహోత్సవాన్ని కమనీయంగా రమణీయంగా నిర్వహించారు. స్థానిక గాడిబావి సెంటర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో వసంత నవరాత్రి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. ఉదయం స్వామి అమ్మవార్లను గరుడ వాహనం గజవాహనములపై వేంచేసి ఎదుర్కోల ఉత్సవాన్ని జరిపారు. అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ క్రతువును పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ ములుకుట్ల విశ్వనాథ శర్మ కళ్యాణోత్సవ క్రతువు విశిష్టతను వివరించారు. భక్తులు వేలాదిగా పాల్గొని సీతారాముల కళ్యాణోత్సవం తిలకించారు. కార్యక్రమాలను ఆలయ ఈవో జీవి అమర్నాథ్, వ్యవస్థాపక ధర్మకర్త కోగంటి రాంబాబులు పర్యవేక్షించారు. సీతారామాంజనేయ స్వామి దేవస్థానం గాడిబాబు సెంటర్ తెనాలి శ్రీరామనవమి పర్వదించుకొని స్వామివారి వార్షిక కళ్యాణం ఉగాది రోజు అనగా క్రోధినామ సంవత్సరం ఉగాది రోజు నుంచి నవరాత్రులు స్టార్ట్ అయినాయి. ఈ 16వ తారీఖున స్వామివారి కళ్యాణం, ఈ ములుకుట్ల సిద్ధాంతుడు గారి వ్యాఖ్యానం, జంజాల గురునాథ ప్రసాద్ ప్రధానార్చకులు గారి ఆధ్వర్యంలో కోగంటి రాంబాబు గారి సమక్షం, వ్యవస్థాపక ధర్మకర్త గారి సమక్షంలో అత్యంత వైభవంగా తెనాలి పట్టణ ప్రజలందరికీ స్వామివారిని దర్శించి వారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే స్థానిక బోస్ రోడ్లోని శ్రీ సీతారామ మందిరం నందు 92వ వార్షిక వసంత నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. బుధవారం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. భక్తులు వేలాదిగా పాల్గొని కళ్యాణోత్సవాన్ని తిలకించి స్వామి ఆశీస్సులు అందుకున్నారు. కార్యక్రమాలను మందిర నిర్వహణ సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు ప్రబల సూర్యనారాయణమూర్తి, కల్లూరి వెంకట సూర్యనారాయణమూర్తి సభ్యులు పర్యవేక్షించారు. అలాగే పట్టణ పరిసర ప్రాంతాల్లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాల నందు శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. పలు చోట్ల సీతారాముల కళ్యాణం వైభవపేతంగా జరిపారు. సీతారామ మందిరం నందు ఈ సంవత్సరం 92వ సంవత్సరంగా క్రోధినా మహోత్సవం, సీతారామ మందిరం సీతారామ వసంత నవరాత్రి ఉత్సవం జరుగుతున్నాయి. మా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. ఈ కళ్యాణ మహోత్సవంతో పాటు రాత్రికి స్వామివారి ముత్యాల తరంబరాలు ప్రసాదం, లడ్డూ ప్రసాదం కూడా అందజేస్తాము. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని, పాడి పంటలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని, పాడి పంటలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.
బుధవారం స్థానిక గాడిబావి సెంటర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే శివకుమార్ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొని తలంబ్రాలు సమర్పించారు. పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివారి కళ్యాణ తలంబ్రాల అక్షతలను అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శివకుమార్ మాట్లాడుతూ రెండో భద్రాద్రిగా పేరొందిన తెనాలిలో శ్రీరామనవమి వేడుకలను వాడవాడలా నిర్వహించుకోవటం సంతోషకరమన్నారు. ఆదర్శ జీవనాన్ని కొనసాగించిన శ్రీ సీతారామచంద్ర స్వామి తరతరాలకు ఆదర్శనీయులని పేర్కొన్నారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో కళ్యాణంలో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. అనంతరం పట్టణంలో పలు చోట్ల నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సీతారాముల కళ్యాణం తెనాలి ఎంతో ప్రసిద్ధిగాంచిన సీతారాముల కళ్యాణ వైభవాన్ని సుమారు 100 సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా ఈ ప్రాంతంలో జరపటం ఒక మంచి ఆనవాయితీ. అటువంటి తెనాల్లో ఈరోజు శ్రీరామనవమి వాడల సీతారాముల కళ్యాణాన్ని చేసి ప్రజలు, వ్యాపారస్తులు, రైతులు అందరూ సుఖ సంతోషంగా ఉండే విధంగా ఆ భగవంతుని ఆశీస్సులు కోరుకుంటూ, మరి ముఖ్యంగా నేను దైవ ఆశీస్సులు పొందిన వ్యక్తిని. నాకు 3 పెద్ద పండగలు. ఎలా అంటే డిసెంబర్లో క్రిస్మస్, జీసస్ క్రైస్ట్ ఆశీస్సులు తీసుకుంటాం. జనవరిలో నేను శ్రీ వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి సన్నిధిలో చండీ యాగం చేసి ఆంజనేయ స్వామి అలాగే అమ్మవారి ఆశీస్సులు తీసుకోవటం. అలాగే మొన్నే రంజాన్, అల్లా ఆశీస్సులు. ఈ 4 నెలల్లో అందరి ఆశీస్సులు పొంది ఎలక్షన్కి రెడీ అవుతున్న సందర్భం. మరి ముఖ్యంగా ఈరోజు శ్రీరామ సందర్భంగా సీతారామాంజనేయులు గారు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా ఉంచే విధంగా ప్రజాప్రతినిధిగా నా విజయాన్ని కూడా ఆ దేవుడు ఆశీస్సులు మెండుగా ఉండే విధంగా తప్పకుండా ఆ భగవంతుని ఆశీస్సులతో రాబోయే ఎలక్షన్స్లో కూడా ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటాను. స్థానిక షరాబ్ బజార్లో వేంచేసినటువంటి శ్రీ సువజ్జల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక షరాబ్ బజార్లో వేంచేసినటువంటి శ్రీ సువజ్జల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీ సీతారాములకు విశేష పూజలు నిర్వహించి సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపారు. కళ్యాణోత్సవంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ దంపతులు, దాతలు గుడివాడ బాలకృష్ణ దంపతులు, సోమిశెట్టి పవన్ కుమార్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో సీతారామ కళ్యాణం నిర్వహించడం జరిగిందన్నారు. భక్తులందరికీ సీతారాముల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. అర్చకులు మాట్లాడుతూ శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం వైఖానస ఆగమోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ స్వామి తలంబ్రాల అక్షతలను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సభ్యులు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు అందరినీ అలరింపజేశాయి. కార్యక్రమంలో కౌన్సిలర్ పి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన సేవా సమితి సభ్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో షరాబ్ బజార్ నందు వేంచేసినటువంటి సువజ్జల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీ స్వామివారి కళ్యాణ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ విశేషంగా పాల్గొని ఉన్నారు. అదేవిధంగా తీర్థప్రసాద వినియోగం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ విశేషంగా పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. షరాబ్ బజార్లో వేయించినటువంటి శ్రీ సువజ్జల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలైనటువంటి ఎస్పి శివగారి దంపతులు, అలాగే ఆలయ ఈవో
అవుతు శ్రీనివాసరెడ్డి గారు, ఆలయ వంశపారంపర్య అర్చకులు మా రొంపిచెర్ల శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం వైఖాన సాగమోత్సవంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఏడాది శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి విశేషంగా పూజాది కార్యక్రమాలతో పాటు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సీతారాముల ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కార్యక్రమంలో భాగంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సభ్యులు హనుమాచార్య కీర్తన ఆలపించడం జరిగింది. అలాగే కార్యక్రమంలో కళ్యాణోత్సవం జరిగించిన ప్రతి భక్తుడికి కూడా స్వామివారి తలంబ్రాలని తీర్థప్రసాదాన్ని అందజేయడం జరుగుతుంది. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ సీతారామ మందిరంలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణంలో జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాలలో నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకలలో మనోహర్ పాల్గొని స్వామివార్లను దర్శించుకుని తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్ర స్వామి దివ్య ఆశీస్సులతో యావత్ ప్రజానీకం సంతోషంగా మెలగాలని ఆకాంక్షిస్తూ నియోజకవర్గ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు. ఫుడ్ అథారిటీ పేరుతో కొంతమంది ఇటీవల కాలంలో ఫేక్ ఫోన్ కాల్స్ చేస్తూ హోటల్ యాజమాన్యాలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి వారిపై పోలీస్ శాఖ వారు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెనాలి పట్టణ హోటల్స్ అండ్ ఫుడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఫుడ్ అథారిటీ నుండి ఫోన్ చేస్తున్నామంటూ కొందరు వ్యక్తులు హోటల్ మరియు ఫుడ్ యాజమాన్య సంస్థల వారిని భయపెట్టి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెనాలి హోటల్స్ అండ్ ఫుడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ట్రెజరర్ ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో తెనాలి హోటల్స్ అండ్ ఫుడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారులను కలిసి ఫిర్యాదులు చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ కోశాధికారి ఈదర వెంకట పూర్ణచంద్, తెనాలి పట్టణ హోటల్స్ మరియు ఫుడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కనిగిచెల రమాకాంత్ మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్య ఫుడ్ అథారిటీ నుండి ఫోన్ చేస్తున్నామంటూ కొందరు ఫోన్ కాల్స్ చేస్తూ తమ మీద ఎవరో కంప్లైంట్ ఇచ్చారని, కేసు బుక్ చేయాల్సి వస్తుందని 9985387372 అనే నెంబర్కు ఫీజు కింద 10,000 రూపాయలు ఫోన్పే చేస్తే హోటల్ పేరు, యజమాని పేరు రిజిస్ట్రేషన్ చేసి సర్టిఫికెట్ ఇస్తామని, లేని పక్షంలో 25,000 రూపాయల జరిమానా, జైలు శిక్ష విధించబడుతుందని బెదిరిస్తానని అన్నారు. 6300379366 నెంబర్ నుండి శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేస్తున్నాడని తమకు తెలిసిందని, కాబట్టి హోటల్ నిర్వాహకులు అటువంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అటువంటి ఫేక్ ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కానీ, ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నందిపాటి సుధీర్ బాబు, కంచాని కొండారెడ్డి, బొమ్మారెడ్డి సతీష్ రెడ్డి, గండికోట శివప్రసాద్, అన్నవరపు సురేష్, రామకృష్ణ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మనిషి ఎవరో తెలీదు, అతను ఫోన్ చేసి 9985387372 ఆ నెంబర్కి ఫోన్పే కొట్టండి, మీ హోటల్స్ మీద కేసులు బుక్ అయ్యాయి, మీరు ఫోన్పే కొడితే మీరు రిజిస్ట్రేషన్ చేసి మీకు కేసులు లేకుండా చేస్తాం, లేకపోతే మీ మీద కేసులు బుక్ చేస్తే 25,000 పైసలకు మీకు పెనాల్టీలు పడతాయి, జైలు శిక్ష కూడా పడిద్ది అని బెదిరిస్తున్నారు. అసలు ఆ ఫోన్ నెంబరు తెలుసుకోవటం కోసం మేము బిఎస్ఎన్ఎల్ ఆశ్రయించాం. అది 6300379366 నెంబర్గా మాకు తెలిసింది. అతను శ్రీకాంత్ రెడ్డి అనే అతను ఫోన్ చేస్తున్నాడని చెప్పేసి మాకు తెలిసింది. దాన్ని మీద పోలీసు వారు ఎంక్వైరీ చేసి వారిని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు తెనాలి మా ఆఫీస్ ఉన్న ఏరియాలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఇటువంటి ఫేక్ కాల్స్ ఎవరికి వచ్చినా కానీ మీరు తొందరపడి వారికి డబ్బులు పే చేయటం కానీ, రిజిస్ట్రేషన్ చేయటం కానీ ఎవరు ఏ హోటల్ వారు చేయవద్దు. ఒకవేళ అట్లాంటివి వచ్చినప్పుడు మన దగ్గరలో మన జిల్లాకు సంబంధించి అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గారు ఉంటారు, అట్లాగే మన ఏరియాకి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఉంటారు. వారిని కనుక్కుంటే వారు చెబుతారు. మన ఫుడ్ లైసెన్సులు కోర్సులో ఉన్నంతకాలం మనకు ఎటువంటి భయము లేదు. ఏదన్నా ఉంటే మా అసోసియేషన్ని సంప్రదించినా కానీ మేము మీకు ఎటువంటి సహాయమైనా చేయగలం. ఇది గమనిస్తారని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన తెనాలి హోటల్ అసోసియేషన్ పరిధిలో చాలామందికి ఈ మధ్యకాలంలో ఫేక్ కాల్స్ వస్తున్నాయి. అది ఏంటంటే మీ హోటల్ మీద కంప్లైంట్ ఉంది, ఆ కంప్లైంట్
మీరు కనుక మేము అరెస్ట్ చేస్తే మాత్రం మీకు చాలా పెనాల్టీ పడుతుంది, 25,000 నుంచి 30,000 దాకా పెనాల్టీ పడుతుంది, మళ్ళీ జైలు శిక్ష కూడా అమలు చేస్తారని చెప్పేసి భయపెడుతున్నారు. తీరా చూస్తే అది ఫేక్ కాల్స్ అని చెప్పి తెలుస్తుంది. దయచేసి ఎవరు కూడా మన హోటల్స్ అసోసియేషన్ తెనాలి చుట్టుపక్కల పరిధిలో ఎక్కడైనా సరే హోటల్స్ వాళ్ళు ఎవరైనా సరే ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. లైసెన్స్లు ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ముందు అందుకనే అందరూ కూడా లైసెన్స్లు తీసుకోమని చెబుతుంది. అదేవిధంగా ఎవరు భయపడకుండా కూడా మన అసోసియేషన్ సంప్రదించండి. మన అసోసియేషన్ నెంబర్లన్నీ గ్రూప్లో ఉన్నాయి. అందరూ కూడా భయపడకుండా ఎటువంటి ఇబ్బంది పడుతుంది. అందుకే దానికోసం ఈ రోజున ఆ పే కాల్స్ వచ్చినటువంటి నెంబర్ గల వ్యక్తి మీద 2 టౌన్లో మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద చర్య కూడా తీసుకుంటారు, పోలీసు వారు చర్య తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము. అదేవిధంగా ఎవరు కూడా భయపడద్దు. ఏదైనా విషయం వస్తే మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. రానున్న రోజుల్లో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి అధికారంలోకి వస్తే ముస్లిం మైనారిటీల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతామని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ బుధవారం తెనాలి పట్టణంలోని 17, 18 వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బుధవారం తెనాలి పట్టణంలోని 17 మరియు 18 వార్డులో పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ ఆయన పాదయాత్ర ముందుకు సాగింది. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో ప్రజల మౌలిక అవసరాలు ఏమాత్రం తీరలేదని అన్నారు. ఇళ్ల పట్టాలు వచ్చాయని, అయితే అవి ఎక్కడున్నాయో తమకు తెలియదని ప్రజలు తమ వద్ద వాపోతున్నారని అన్నారు. తెనాలి పట్టణంలో ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో తెనాలి పురపాలక సంఘం మరిన్ని నిధులు కేటాయించి వారి మౌలిక అవసరాలు తీర్చాలని అన్నారు. క్షేత్రస్థాయిలో నాయకులకు సమస్యలపై అవగాహన లేకపోవడం బాధాకరమని అన్నారు. ఉమ్మడి కూటమి అధికారంలోకి వస్తే ముస్లిం మైనారిటీ మహిళలకు, యువకులకు ప్రత్యేక వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని అన్నారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మైనారిటీ నాయకులు, తెలుగు మహిళలు, జనసేన పార్టీ వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 18వ వార్డు, 17వ వార్డు ఇస్లాంపేటలో ప్రతి ఒక్క ఇంటికి కలిసి మేము ఉమ్మడి ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రజలందరూ కూడా గతంలో ఏ విధంగా ఉండేదో ఈ మౌలిక సదుపాయాల కల్పనలో ఈ రోజుకి కూడా పరిస్థితులు ఏమాత్రం కూడా వాళ్ళ జీవితాల్లో మార్పు రాలేదు. ఖచ్చితంగా ఎక్కడైతే ఎక్కువగా పాపం మైనారిటీ ముస్లిమ్స్ ఉంటారో జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మన మున్సిపాలిటీ నుంచి, ప్రభుత్వం నుంచి అధికంగా కొంచెం నిధులు తీసుకొచ్చి ప్రత్యేకమైన దృష్టి సారించి ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన ఖచ్చితంగా చేయాలి. సైడ్ డ్రైన్లు కానివ్వండి, రక్షిత మంచినీటి పథకం కానివ్వండి, అనేక అంశాలపైన పాపం వీళ్ళు ఎవరితో మాట్లాడుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు. ఒక మహిళ పాపం దాదాపు 10 సార్లు నేను తిరిగాను, ఇంటి పట్టా ఇచ్చామని చెప్పారు, కానీ ఆ ఇంటి పట్టా ఎక్కడుందో, దాని అడ్రస్ ఎక్కడుందో, ఎవరిని అడగాలో మాకు అర్థం కావడం లేదు. కనీసం మీరైనా పట్టించుకోండి అని కుద్దూస్ గారిని నన్ను అడిగినప్పుడు చాలా బాధ కలిగింది. అంటే వాస్తవంగా ఏంటంటే ఈ ఎన్నికల తర్వాత ఈ 5 సంవత్సరాల్లో పలకరించిన నాదుడే లేదు. సమస్య పైన అవగాహన ఉన్న వ్యక్తులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా పాపం ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలు, పెన్షన్స్ గురించి కానివ్వండి, ఇళ్ల స్థలాల గురించి కానివ్వండి, ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్తున్నా కానీ ఎక్కడుందో ఎవరు తెలియదు. డెఫినెట్గా రేపటి రోజున ముస్లిం మైనారిటీ మహిళలకి ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి, వాళ్ళకి కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి, చిన్న చిన్న ఉద్యోగాలు వాళ్ళకి ఏదో విధంగా ఉపాధి కల్పించే విధంగా ఒక అవకాశం కల్పిస్తాం. అదేవిధంగా యువత 10 లక్షల రూపాయలు కనీసం 10 మందికి వాళ్ళు ఉపాధి కల్పించే విధంగా వాళ్ళు చిన్న వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళని ప్రోత్సహించే విధంగా తప్పకుండా మనం వాళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకురావాలి. ఎందుకంటే ఇంకెన్ని రోజులు వీళ్ళు చిన్న చిన్న సైకిల్ షాప్లో, పంచర్ షాప్లో చేతి వృత్తి పనులు చేసుకుంటూ, కార్పెంటరీ పనులు చేసుకుంటూ కుటుంబాలని నడుపుకోవాలంటే బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఆ మార్పు తీసుకొచ్చే విధంగా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారి కొత్త ఆలోచనలతోటి జనసేన పార్టీలో వచ్చిన కొన్ని అభిప్రాయాలు తీసుకొని మేము తప్పకుండా యువతకు ఉపాధి కల్పించే విధంగా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించడానికి అనేక మంది వర్గాలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. 18, 17 వార్డుల పర్యటనలో కూడా నాకు అర్థమైంది, మౌలిక సదుపాయాలు డెఫినెట్గా మన మున్సిపాలిటీలో మనం కల్పించాలి. దానికి మేము కట్టుబడి ఉంటాం, అభివృద్ధి చేసి చూపిస్తాం ఈ ప్రాంతానికని ఈ సందర్భంగా మరొకసారి తెలుపుకుంటున్నాం. తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కుదరవల్లి శ్రీనివాసరావు జన్మదినోత్సవ వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు ఆలపాడి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబులు ముఖ్య అతిథిగా విచ్చేసి కుదరవల్లి శ్రీనివాసరావు చేత కేకును కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు కుదరవల్లి శ్రీనివాసరావు జన్మదినోత్సవ వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు బుధవారం ఘనంగా నిర్వహించారు. కుదరవల్లి శ్రీనివాసరావు జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రులు ఆలపాడి రాజంప్రసాద్, నక్కా ఆనందబాబులు ఆయన చేత కేకును కట్ చేయించి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కుదరవల్లి శ్రీనివాసరావు మిత్రులు మాట్లాడుతూ తమ స్నేహితులు తెలుగుదేశం పార్టీ నాయకులు కుదరవల్లి శ్రీనివాసరావు జన్మదినోత్సవ వేడుకలను మాజీ మంత్రులు ఆలపాడి రాజంప్రసాద్, నక్కా ఆనందబాబు సమక్షంలో నిర్వహించుకోవడం సంతోషకరంగా ఉందని అన్నారు. రాను రోజుల్లో కుదరవల్లి శ్రీనివాసరావు మరిన్ని ఉన్నత పదవులను చేపట్టాలని, సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కాంక్షిస్తూ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కుదరవల్లి శ్రీనివాసరావు మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. మిత్రులు మరియు టీడీపీ నాయకులైనటువంటి కుదరవల్లి శ్రీనివాస్ గారి పుట్టినరోజు వేడుకల్ని ఉదయం పూట ఆలపాటి రాజా గారి సమక్షంలో పార్టీ నాయకులతో కలిసి చేసుకున్నారు. అదేవిధంగా నక్కా ఆనందబాబు గారి సమక్షంలో మిత్ర బృందంతో ఇక్కడ స్వర్ణాయిన్లో పుట్టినరోజు వేడుకలను చేసుకుని పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఇట్లాగే వీరి ఆశీస్సులతో ఆలపాటి రాజా గారి ఆశీస్సులతోనూ, అదేవిధంగా నక్కా ఆనందబాబు గారి ఆశీస్సులతోనూ ఇదే విధమైన పుట్టినరోజులను ఎన్నో ఇక ముందు ఇంతకంటే ఉత్సాహంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. స్థానిక 9వ వార్డులోని శ్రీ సాయి మందిరం వద్ద శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంను బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక 9వ వార్డులోని శ్రీ సాయి మందిరం వద్ద శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంను బుధవారం ఘనంగా నిర్వహించారు. కళ్యాణోత్సవంలో దుర్గాప్రసాద్ దంపతులు, మోహన్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు, స్థానిక నాయకులు వీరశెట్టి భాస్కర్ల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తాడిబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీరామ నవమి వేడుకలను సుగాలి కాలనీలో ఘనంగా నిర్వహిస్తున్న దుర్గాప్రసాద్ మిత్ర బృందంను అభినందించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామి ఆశీస్సులు అందుకోవటం సంతోషకరంగా ఉందన్నారు. వీరశెట్టి భాస్కర్ మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో స్థానికులు, నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని సీతారాముల వారి కళ్యాణాన్ని దుర్గాప్రసాదు, మోహను వారి యొక్క ఉభయల దంపతులు ఈ కళ్యాణ మహోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా కళ్యాణ మహోత్సవం తదనంతరం ఈ రోజున అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా సీతారామస్వాముల వారిని చాలా భక్తి శ్రద్ధలతో కళ్యాణాన్ని జరుపుకోవడం జరిగింది. ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని, అందరికి కూడా మేలు జరగాలని చెప్పి ఈ సందర్భంగా భక్తులు అందరూ కూడా వారి వారి యొక్క కోరికల్ని శ్రీ సీతారాముల వారికి విన్నవించుకోవడం జరిగింది. వారు అందరినీ చల్లని చూపు చూస్తారని, అందరికీ అష్టైశ్వర్య ఆరోగ్యాలు ప్రసాదిస్తాడని చెప్పి మరి ముఖ్యంగా ఈ సందర్భంగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. 9వ వార్డు ప్రజానికానికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదేవిధంగా 5-6 సంవత్సరాలుగా సుగాలి కాలనీలో సాయిబాబా మందిర ఆవరణలో ప్రతి సంవత్సరం వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వర్తిస్తున్నారు. 9వ వార్డు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా భగవంతుని నామాన్ని స్మరిస్తూ శ్రీరాముడి యొక్క కరుణా కటాక్షాలతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని, ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు ఇచ్చిన దాతలందరికీ కూడా వాళ్ళ కుటుంబాలు ఎల్లవేళలా సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమాజ సేవా కార్యక్రమాలలో అన్నదాత సుఖీభవ తెనాలి సంస్థ సభ్యులు చేస్తున్న సేవలు అభినందనీయమని దీప్తి పబ్లికేషన్స్ అధినేత అడ్డాల ఆంజనేయులు పేర్కొన్నారు. సమాజ సేవా కార్యక్రమాలలో అన్నదాత సుఖీభవ తెనాలి సంస్థ సభ్యులు చేస్తున్న సేవలు అభినందనీయమని దీప్తి పబ్లికేషన్స్ అధినేత అడ్డాల ఆంజనేయులు పేర్కొన్నారు. బుధవారం స్థానిక బోస్ రోడ్లోని రజాక్ ట్రావెల్స్ వద్ద శ్రీరామ నవమిని పురస్కరించుకుని అన్నదాత సుఖీభవ సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు వడపప్పు, పానకం ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంజనేయులు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా అన్నదాత సుఖీభవ సభ్యులు చేస్తున్న సేవలు ముదావహమన్నారు. విద్యార్థులకు విద్యను అందించడమే కాక ఉపాధ్యాయ బృందం సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో జీవి నారాయణ, మొవ్వ సత్యనారాయణ, అబ్దుల్ రజాక్, కె శ్రీనివాసరావు, సందీప్, ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు, ఏ బాలసుబ్రహ్మణ్యం, రంగారావు, టి పోతురాజు, బాణవత్ బాలు, కరేటి నాగేశ్వరరావు, పోతార్లంక శ్రీనివాసరావు, రాచకొండ మురళీకృష్ణ, సాయి నగేష్, ఓ వెంకట ప్రతాప్, తుల్లిమిల్లి చంటి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మా అధ్యాపక మిత్రులు, మా విద్యార్థులు అయిన వీరి
సేవా తత్పరత చూసి నేను ఎంతో సంతోషిస్తున్నాను. వీరు అన్నదాత సుఖీభవ పేరుతోటి ఒక గ్రూపుగా ఫామ్ అయ్యి సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. వీళ్ళు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా సమాజానికి కూడా వీళ్ళు చేసే సేవ ఎంతో అభినందనీయము, శ్లాఘనీయము. ఈ సందర్భంలో నా సంపూర్ణ అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ తెనాలి బోస్ రోడ్లో ఉన్నటువంటి ఈ శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం సెంటర్లో రజాక్ గారి ట్రావెల్స్ వద్ద ఈరోజు ఇక్కడ ఈ వడపప్పు, బెల్లము, అట్లాగే మరి పానకము ఇవన్నీ కూడా పంపిణీ చేయడానికి మా అన్నదాత సుఖీభవ సభ్యులు, దాతలు, పెద్దలు సహకరించడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ ట్రస్ట్ కింద గత 3 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు తెనాలి పట్టణాల్లో చేస్తూ ఉన్నాం. మరి పేదలకి అన్న సమర్పణతో పాటుగా మరి వారికి దుస్తులు ఇవ్వటము, దుప్పట్లు ఇవ్వటము, వారికి కావాల్సిన ట్రైసైకిల్ ఇవ్వటం, స్కాలర్షిప్లు ఇవ్వటం, మౌలిక సౌకర్యాలు కల్పించడము, ఇలాంటి సదుపాయాలతో పాటుగా మరి గత సంవత్సరం వేసవి కాలంలో వేసవి దప్పిక తీర్చడం కోసం పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద జీడీసీసీ బ్యాంకు ముందు చల్లని మంచినీరు, మజ్జిగ కూడా గత సంవత్సరం పంపిణీ చేయడం జరిగింది. మరి రాబోయేటటువంటి కాలంలో సుమారు ఒక వారం రోజుల్లో మళ్ళీ అదే ప్రాంతంలో వేసవి మంచినీరు, మజ్జిగ చలివేంద్రం కూడా ప్రారంభించనున్నాం. దీనికి అనేక మంది దాతలు సహృదయంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అన్నదాత సుఖీభవ సభ్యులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మామూలు కానీ రైల్వే స్టేషన్ దగ్గర కానీ వృద్ధాశ్రమాల్లో కానీ తెనాలి పట్టణంలో అన్నం లేకుండా ఉండేవాళ్ళు లేకుండా చేయడం కోసమై ప్రతిరోజు సాయంత్రం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మన తెనాలి పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని శ్రీ వేణుగోపాల కృష్ణ మందిరంలో 8వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని శ్రీ వేణుగోపాల కృష్ణ మందిరంలో 8వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, లక్ష తులసి దళార్చన, విశేష పూజలు, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ కళ్యాణోత్సవాలు అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం ఏర్పాటు చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ చొప్పర ప్రీతి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీ వేణుగోపాల కృష్ణ మందిర 8వ వార్షికోత్సవంలో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. వేడుకల్లో తనను భాగస్వామ్యం చేసిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మందిర కమిటీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. వేణుగోపాల కృష్ణ మందిరము వార్షికోత్సవం 8వ వార్షికోత్సవం సందర్భంగా కళ్యాణము, అలాగే శ్రీరామనవమి కూడా కలిసి రావడంతో నవమి ఉత్సవము రెండు కూడా కలిపి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని అన్న సంతర్పణ కార్యక్రమంతో బిగిన్ చేస్తూ ఉన్నాము. గత 8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తిస్తూ వేణుగోపాల కృష్ణ మందిరాన్ని అభివృద్ధి చేస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముందుగా గ్రామస్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి గోపాలకృష్ణ మందిరం కమిటీ వారు నిర్వహిస్తున్న ఈ శ్రీరామనవమి ఉత్సవాలు ఇంత ఘనంగా చేయడం సంతోషకరం. ఈ క్రమంలో అందరి కమిటీ వారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అట్లానే ప్రత్యేక పూజల కార్యక్రమాలకు కూడా నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్థానిక మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ లో మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ లో మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తొలిసారి మార్కెట్ కాంప్లెక్స్ లో శ్రీరామ నవమి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషకరమన్నారు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో చెన్నారెడ్డి, పేరం వెంకటరెడ్డి, హరిబాబు, మోపిదేవి బుల్లబ్బాయి తదితరులు పాల్గొన్నారు. కళ్యాణం సందర్భంగా అన్నదానం చేయటం తెనాలి కూరగాయల మార్కెట్లో ఇదే మొదటిసారి.
స్థానిక మారిస్పేట 2 గేట్ల మధ్యలోని శ్రీకృష్ణ మందిర సమీపంలో 17వ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. స్థానిక మారిస్పేట 2 గేట్ల మధ్యలోని శ్రీకృష్ణ మందిరం సమీపంలో 17వ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా మద్దాళి శేషాచలం మాట్లాడుతూ నల్లగుర్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతి ఏటా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించడం సంతోషకరమన్నారు. కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేయటం ఉదావహమన్నారు. శ్రీరామ నవమి ఉత్సవాలలో తమను భాగస్వామ్యం చేసిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ తాడిబోయిన రామయ్య, నిర్వాహకులు నల్లిబోయిన నాగేశ్వరరావు, నల్లగొర్ల నాగరాజు, ఓడిగ సాంబయ్య, బొంతా సాంబశివరావు, నాగయ్య, గంగసాని కాటంరాజు, మవ్వ, గంగాద్రి, బొంతా శ్రీనివాసరావు, భాస్కర్రావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మారిస్పేటలో 2 గేట్ల మధ్య ఉన్నటువంటి ఆవరణలో నల్లగొండ నాగేశ్వర గారి ఆధ్వర్యంలో 19వ శ్రీరామ ఉత్సవం జరిగింది. ఈ ఉత్సవంలో తెలాని నియోజకవర్గ ప్రజలందరూ పాల్గొని ఈ స్వామివారి కళ్యాణం తిలకించి స్వామివారి అక్షంతలు చేయించుకొని అన్నప్రసాదం స్వీకరించడం జరిగింది. మరి ఇట్లాంటి రాములవారి కళ్యాణం చూడాలంటే మనకు కూడా ఎంతో అదృష్టం ఉండాలి. మరి దాన్ని కన్నులను శీక్షించి జనం అందరూ కూడా అక్షంతలు వేసుకొని రాములవారి కృపకు పాత్రలైనందుకు సంతోషంగా ఉంది. స్థానిక ఇస్లాంపేటలోని కృష్ణ బలిజ కమ్యూనిటీ హాల్ నందు శ్రీరామ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. స్థానిక ఇస్లాంపేటలోని కృష్ణ బలిజ కమ్యూనిటీ హాల్ నందు శ్రీరామ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్లను వేంచేసి శాస్త్రోక్తంగా పండితులు కళ్యాణ క్రతువు జరిపారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణోత్సవాన్ని తిలకించారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు కోల వాసు మాట్లాడుతూ శ్రీరామ నవమిని పురస్కరించుకుని ప్రతి ఏటా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరుగుతుందన్నారు. కులమతాలకు అతీతంగా వేడుకలను జరుపుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉత్సవాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కావేటి నిర్మలా ఈశ్వర్, మురళి, నాగేశ్వరరావు, రాజు, కావేటి వేణు, పాసం వెంకట్రావు, పట్టిం హరి, బత్తుల నరసింహ, శేఖర్, మద్దినేని కిరణ్, అయ్యప్ప, కోల మూర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా 17-18 వార్డులకు సంబంధించినటువంటి కృష్ణ బలిజ కమ్యూనిటీ హాల్ ముందు అంటే గత 60 సంవత్సరాల నుంచి ఇక్కడ కులమతాలకు అతీతంగా శ్రీ రాములవారి కళ్యాణ మహోత్సవం చేస్తున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా కులం చూడరు, మతం చూడరు, ఎవరైనా కానీ చందాలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మేమున్నాం అంటూ ముందు చందాలించి ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నారు. కావున ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా ప్రతి సంవత్సరం స్వామివారి అనుగ్రహం పొందాలని చెప్పని, అలాగే ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందుతూ ఉండాలని చెప్పని ఈ కృష్ణబలిజ కమ్యూనిటీ హాల్ తరపున, అదేవిధంగా శ్రీరామ భక్త సేవా సమితి తరపున, ఇస్లాంపేట భక్త సేవా సమితి తరపున అందరం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా శ్రీరామనవమి సందర్భంగా తెనాలి పుర ప్రజలకి అన్ని పార్టీల వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున కృష్ణబలిజ సంఘం ఆధ్వర్యంలో ఇస్లాంపేట 17-18 వార్డుల్లో శ్రీరామనవమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మా పెద్దలందరూ గత 60 సంవత్సరాలుగా ఈ వేడుకని లాంఛనప్రాయంగా మాకు ఇక్కడ ప్రతి సంవత్సరం వేడుకగా నిర్వహిస్తూ ఇక్కడ మాకు బాధ్యతలు అప్పచెప్పారు. ఆ బాధ్యతను ఏమాత్రం తగ్గకుండా ఏటకేటా ఎంతో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇక్కడ ఉన్న అన్ని మతాల, అన్ని కులాల ప్రజలని సహకారంతో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మరో 2 రోజులు అన్నదాన కార్యక్రమం అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఎంతోమంది పెద్దలు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇంతకంటే వైభవంగా కార్యక్రమాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆ శ్రీరామస్వామి వారి ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తున్నాం. 17-18 వార్డుల తరఫున కృష్ణబలిజ కమ్యూనిటీ హాల్ నందు గత 60 సంవత్సరాలుగా మా పెద్దలు ఎంతో లాంఛనప్రాయంగా ప్రారంభించి ఈ రోజున ఎంతో వేడుకగా ఈ శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. శ్రీరామనవమి రోజు నుంచి 5వ రోజు వరకు, అంటే 2వ రోజు పట్టాభిషేకం, 3వ రోజు అన్నదానం, అట్లనే 4వ రోజు ఆయనని సత్యనారాయణ వ్రతం అన్నీ చేసుకొని చక్కగా 5 రోజులు ఇక్కడ శ్రీరామనవమి దిగ్విజయంగా జరుగుతుంది. అన్ని కులాలు, మతాలు, అన్ని పార్టీలు ఈ శ్రీరామనవమి మా కృష్ణబలిజ కమ్యూనిటీ తరఫున అందరికీ సహకారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఈ 18వ వార్డు తరఫున మా కృష్ణబలిజ కమిటీ పెద్దలందరికీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నందుకు వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురూజీ ఆశీస్సులతో తెనాలి కొత్తపేటలోని విశ్వకర్మ దేవాలయం నందు యోగా సాధకులు బుధవారం బెల్లం పానకం చలివేందాన్ని ఏర్పాటు చేశారు.
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురూజీ ఆశీస్సులతో బుధవారం తెనాలి కొత్తపేటలోని విశ్వకర్మ దేవాలయ ఆవరణలో యోగా సాధకులు బెల్లం పానకం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి బాటసారులకు పానకాన్ని వడపప్పును అందజేశారు. ఈ కార్యక్రమాన్ని చలివేంద్రం కన్వీనర్ తాడికొండ శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ముంతా శ్రీనివాసరావు, రాంబాబు, సుబ్బారావు, విద్యాకుమారి, రాణి, కోమల, సూర్యనారాయణ, మల్లికార్జునరావు ఇంకా పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. ధ్యానయోగ మండలి తెనాలి శాఖ ఈరోజు ముందుగా మన గురుగారు కిషోర్ గారికి పాదవర్గం నమస్కారం తెలుపుకుంటూ మరి ఈరోజు శ్రీ విరాట్ విశ్వకర్మ దేవస్థానం ముందు చలివేంద్రంలో ఈరోజు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పానకం, వడపప్పు, కలిమిడి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మన విశ్వకర్మ దేవాలయం ప్రధాన అర్చకులు శ్రీ నారాయణ స్వామిని ప్రారంభించాల్సిందిగా మరి కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండవ భద్రాద్రిగా పేరొందిన తెనాలిలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం. శ్రీరామనవమి వేడుకలలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొని స్వామి ఆశీస్సులందుకున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్. పట్టణంలో పలు చోట్ల జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.